మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం అండి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయాలు బీభత్సంగా ఉందండి తెలంగాణలో కానీ. ఇది చూసి మిగతా రాష్ట్రాల్లో కూడా అసలు ఏమవుతుందో కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ చిన్నుపాటి వేణుమాధవన్ అతను బాలకృష్ణ గారిపై ఒక కంప్లైంట్ చేశాడండి. దీన్ని ఎలా చూస్తారు అసలు? డీసీపీ రాధాకిషన్ గారు అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అవును. రీసెంట్గా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో చెన్నుపాటి వేణుమాధవ్ అనే ఆయన మీద మళ్ళీ కేసు పెట్టాడు. 386, 365, అలాగే 341, 120B రెడ్ విత్ 34 ఇలా 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇక వివరాల్లోకి వెళ్తే అసలు ఏం జరిగింది అంటే, అప్పుడెప్పుడో మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2011 అనుకోండి మోరార్లెస్. అప్పుడు ఏం జరిగిందంటే అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి చెన్నుపాటి వేణుమాధవ్ ఆయన సొంతూరులో ఏదో చిన్న బిజినెస్ పెట్టుకుందామని వచ్చాడు, మెడికల్ లైన్ కాబట్టి ఆయన. సో ఇక్కడ మన రోడ్ నెంబర్ 72 అంటే ఏమొస్తుంది, నవనిర్మాణ్ నగర్ అలా ఆ పరిసరాలు రోడ్ నెంబర్ 72లో క్రియా హెల్త్ కేర్ అని ఒక కంపెనీ పెట్టాడు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే అంబులెన్స్లు నడిపించడం, అంబులెన్స్ సర్వీసులు, అలాగే అక్కడక్కడ హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం వీళ్ళ డ్యూటీ. అండ్ అప్పట్లో 108 EMRI ఇవన్నీ బాగా ఎక్కువ తిరిగే సమయాల్లో వీళ్ళకి కొంచెం క్రేజ్ వచ్చింది. ఆ మధ్యకాలంలో అంబులెన్స్లు బాగా తిరిగేవి, మీకు తెలుసో లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరో ఒకరు ఫోన్ చేసిన బాగా అంబులెన్స్లు తిరిగేవి. ఈ మధ్య తగ్గిపోయాయి కానీ అప్పుడు బాగా తిరిగేవి. వైఎస్ఆర్ గారి ఆరోగ్యశ్రీ పథకం వచ్చాక కూడా ఇంకా బాగా డిమాండ్ ఉండే అప్పుడు. సో ఆయన డ్యూటీ అది. అనుకోకుండా జస్ట్ కొంతకాలానికే ఆ కంపెనీ 250 కోట్లకి ఎదిగింది. ఆయన షేర్ మార్కెట్లో కూడా ఎంట్రీ ఇచ్చిన తర్వాత. అండ్ అలా పెరిగేసరికి ఆయన ఏమనుకున్నాడు, నాకు 2-3 పార్ట్నర్స్ని పెట్టుకుంటే బాగుండు కదా అని ఒక ఆలోచన వచ్చింది. గోపాల్, రాజ్, రవి అండ్ నవీన్ అనే ఒక 4 పార్ట్నర్లుగా పెట్టుకున్నాడు. బాలాజీ అనే ఒక ఆయన్ని సిఇఓగా పెట్టుకున్నాడు. వ్యవహారం బాగానే సాగింది. ఆంధ్రప్రదేశ్ మంది, నెక్స్ట్ యూపీ ఈయన టార్గెట్. ఈ 4 పార్ట్నర్స్ కలిసి ఫ్రెండ్స్ అయిపోయారు. అంటే ఈ వ్యాపారం విస్తరించదలిచారు వీళ్ళు. విస్తరించుకోవడానికి అనుకుంటే ఈ 4 కొత్తగా వచ్చిన 4 పార్ట్నర్లు ఫ్రెండ్స్ అయ్యాయి. వీడిని దోచుకున్న ఉన్న షేర్లన్నీ మనమే లాక్కుంటే బాగుండు కదా అనే ఒక దురాలోచన వచ్చింది వీళ్ళకి. ఇతన్ని హింసించడం మొదలుపెట్టారు. మా 4 ఇప్పుడు మన ఇద్దరము, నా షేర్ ఓకేనండి 50-50 వరకు ఓకే. 4 పార్ట్నర్లు పెట్టుకుంటే 25-25 అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉండేసరికి 20-20 అయింది. ఈ 4 కలిసి ఏకమైతే 80% షేర్లు వీళ్ళవే కదా. అవును. అప్పుడు నాకు ఇచ్చండి, చచ్చినట్టు ఇవ్వాల్సిందే. ఇప్పుడు వాళ్ళు హెడ్ అయిపోతారు, మెజారిటీ వాళ్ళు అవుతారు. సో అట్లా వాళ్ళు ఇతన్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తే గోల్డ్ ఫిష్ అడోప్ అనే ఒక కంపెనీకి చెందినటువంటి ఎండి చంద్రశేఖర్ ఆయన్ని ఈయన కలిశాడు. ఊరికే సరదాగా ఏదో ఇప్పుడు మన హోటల్లో అట్లా కలిసినట్టుగా. ఇదండి నా ప్రాబ్లం అని చెప్తే ఆయన బాగా క్లోజ్ అయ్యి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి, ఒక పని చేయి, నీకున్న 4 లక్షల షేర్లు నా పేరుని ట్రాన్స్ఫర్ చేయి, అప్పుడు నిన్ను వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టరు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అన్నాడు. ఈయన నమ్మేసి నా దగ్గర ఉంటే ప్రమాదం కదా అని చెప్పి 4 లక్షల షేర్లని ఇతని పేరుకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ చంద్రశేఖర్ ప్లస్ ఆ 4 మళ్ళీ ఒకటైపోయారు. ఈయన షేర్లన్నీ కూడా మళ్ళీ చంద్రశేఖర్కి వెళ్ళిపోయాయి. ఏదో చూడడానికి సినిమా స్టోరీ అలాగే ఉంది. ఒక రోజు ఏడుపు మొహం వేసుకొని అలా డ్రైవ్ చేస్తా ఫిలిం నగర్ నుంచి అలా గచ్చిబౌలి సైడ్ వెళ్తుంటే గబగబా టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళందరూ వచ్చి నన్ను ఆపేశారు. మరి చెన్నుపాటి వేణుమాధవ్ని ఆపి, నేను టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మల్లికార్జున్ అంటే ఆయన మల్లికార్జునే, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మల్లికార్జునే, నీ మీద 10 కేసులు ఉన్నాయి రా చెబితే తీసుకెళ్ళి సికింద్రాబాద్లో టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో పెట్టారు. అక్కడ ఎస్ఐ గట్టుమల్లు అని ఒక ఆయన ఉంటే ఆయన క్యాబిన్లో ఈయనను కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏంటంటే కాసేపట్లో ఈయన మన సిఇఓగా పెట్టిన బాలాజీ వచ్చాడు, ఆ గోపాల్, నవీన్, రాజు, రవి అందరు వచ్చారు, ఈ చంద్రశేఖర్ వచ్చాడు. వీళ్ళందరూ వచ్చేసరికి అందరూ ఒకటైపోయారు విత్ పోలీసు వాళ్ళతో సహా. ఓకే. ఈయనకి అప్పుడు సీన్ అర్థమైంది, ఓహో వీళ్ళందరూ ఒకటి, ఇప్పుడు నేను ఖచ్చితంగా నా షేర్లు ఇచ్చేయాలి, నేను కష్టపడి సంపాదించుకున్నా, వీళ్ళేమో అక్రమంగా దోచుకోవాలనుకుంటున్నారు, ఏం చెయ్యాలి అనిపించింది. ఇక ఇచ్చేద్దాంలే అనుకున్నారు, అంతమించి ఇంకేంలా. నెక్స్ట్ డీసీపీ దగ్గర తీసుకెళ్లారు. ఆ డీసీపీయే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రాధాకిషన్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన రాధాకిషన్. ఓకేనా. ఆయన కూడా ఏమన్నాడు అంటే, ఏమ్రా ఇలా చేస్తావా, నువ్వు జైలుకి వెళ్తావు ఖచ్చితంగా అని చెప్పి ఆయన కూడా బెదిరించడం. డీసీపీ కూడా బెదిరించేసరికి ఏం చేయాలి నాకు అర్థం కాల.
ఇక ఒకనొక టైంలో మన లహరి రిసార్ట్స్ ఎండి సంజయ్ ఉన్నాడు కదా, అవును. ఈయనకు ఫ్రెండ్ అనమాట. ఉమ్, టైంకి గుర్తొచ్చి ఆయనకు ఫోన్ చేసి ఇట్లా జరిగింది అని చెబితే, ఆయనకి డీజీపీ బాగా క్లోజ్. డీజీపీకి చెబితే డీజీపీ డీసీపీకి కాల్ చేసి, ఏమయ్యా రాధాకిషన్ ఏదో జరుగుతుందంట, ఏంటి కథ అని అడిగితే, అదేం లేదండి, అతన్ని మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశాము, ఇంకా చాలా కేసులు ఉన్నాయి మనోడి పైన, మీరు ఇవేం పట్టించుకోవద్దు అంటే ఆ డీజీపీని కూడా మాయ చేశారు ఉమ్, రాధాకిషన్. ఇక నీ పని అయిపోయింది, నిన్ను ఎవరూ కాపాడలేరు, మర్యాదగా షేర్లన్నీ ఇచ్చేసేయి ఉమ్, అని చెప్పి బెదిరించారు. ఈయన బెదరడానికి ఆ గట్టుమల్లు క్యాబిన్ పక్కన ఇంకో ఎస్ఐ క్యాబిన్ ఉంటే అక్కడ ఒక ఖైదీ ఉన్నాడు, ఎవడో ఒకడు ఏదో కేసులో వచ్చాడు, వాడిని చితక బాదారు ఈయన కళ్ళ ముందు. ఓకే. ఇతను బెదరాలని, అతనికి చితక బాధితే ఈయన బెదరాలి. చూడు నీ పరిస్థితి కూడా అలా అవుతుంది, జాగ్రత్త, నీ ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, పెళ్ళాం ఉంది, తల్లి ఉంది, మర్యాదగా ఇచ్చేసేయి, లేదంటే ఇక నీ కథ అయిపోయినట్టే అని చెప్పితే, ఈయన తప్పని పరిస్థితిలో షేర్లన్నీ వాళ్ళకి ఇచ్చేసి వచ్చి నెక్స్ట్ మీడియాకి చెప్పినా, ఇంకెవరికైనా లీక్ చేసినా, నువ్వు పోలీస్ దగ్గరికి వెళ్ళినా ఏం చేయను, నేనే డీసీపీని, నన్ను దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, పోనీ మీడియాకి చెప్పినా నిన్ను చంపేయడానికి 5 నిమిషాల పని కాదు మాకు, ఏదో ఒక కేసులో నిన్ను మళ్ళీ ఇరికిస్తా, నేను కాబట్టి మీ ఇంట్లో వాళ్ళనే ఇరికిస్తా, జాగ్రత్తగా వెళ్ళిపో అంటే సైలెంట్గా వెళ్ళాడు. అప్పుడు ఈ రోజు వరకు అలాగే బ్రతుకుతున్నాడు, ఫోన్లే మళ్ళీ సంపాదించుకుందామని. అన్ఎక్స్పెక్టెడ్గా రాధాకిషన్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యేసరికి గతంలో ఈయన చేసిన దందాల తాలూకుల బాధితులు అందరూ కూడా ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్లకు వచ్చి, ఒకప్పుడు నన్ను ఇలా చేశారండి అని ఇప్పుడు ఈయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని రాధాకిషన్ పైన 386, 365, 341, 120B రెడ్ విత్ 34 ఇలా 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా మళ్ళీ ఇప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ నుంచి బయటకు వచ్చినా ఈ కేసులో చచ్చినట్టు ఇరుక్కుంటాడు. ఇలా దర్యాప్తు అక్కడ 10 లక్షలకే అమ్ముడుపోయాడు యాక్చువల్లీ అప్పుడు ఆ బాండ్ల టైంలో, షేర్ల టైంలో 10 లక్షలు ఇస్తామంటే ఆ పని కానిచ్చేసాడు. ఆయన పాపం కష్టపడి అప్పుడే 250 అంటే ఆ టైంలో ఈయనని కొట్టే టైంలో ఇంకో 200-300 రెట్లు ఎక్కువే ఉండుంటుంది, కనీసం 300 కోట్లన్నా పాపం సంపాదించి ఉండొచ్చు. ఆయన అమెరికా నుంచి ఎన్ఆర్ఐ రిటర్న్ లాగా వచ్చి బాగా సంపాదించాడు ఆఫ్ కోర్స్, బట్ ఏదో అట్లా అయిపోయింది. అలాంటి ఎన్ఆర్ఐలని ఎంతమందిని వీళ్ళు దోచుకున్నారు అనే కోణంలో ఇప్పుడు మళ్ళీ దర్యాప్తు జరుగుతుంది. అది జరిగింది. ఎవరు చేసిన పాపం వాళ్ళకి తప్పకుండా తగులుతుంది, అవును, ఎక్కడికి పోదంటానికి ఇది ఒక ఉదాహరణలాగా అనిపిస్తుంది. ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు అప్పుడు పాపం చేశాడు, ఆ బాధితులందరూ ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఇంకా కేసు అంటే ఉచ్చి బిగిస్తుంది అంటారు చూడండి. 100% ఈయన ఇప్పుడు అరెస్ట్ అయింది ఫోన్ ట్యాపింగ్కే. అవును, గతంలో చేసిన దందా తాలూకు అందరూ బయటకు వచ్చేసరికి ఇప్పుడు వాటిలో కూడా అరెస్ట్ అయిపోతారు. ఎప్పుడైనా సరే అతను దొరికడం తెలిసింది అనుకోండి, పాత కేసులో మొత్తం ఎవరైతే ఇబ్బంది పడ్డారో అందరూ కూడా ముందుకు వస్తారు. ధైర్యం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది అన్నాడు. అవును, ఇదండి దాసరి విజ్ఞాన్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్.